హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 లాగ్. మన లాస్ట్ వీడియోలో హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపించాను. ఇప్పుడు హెన్నా హెయిర్కి ఎలా అప్లై చేస్తూ ఏమేం టిప్స్ ఫాలో అవుతూ అప్లై చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కమాన్. ఓకే, మనం మేడం హెయిర్ ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకుని ఉన్నారు కాబట్టి మనం ఇది డైరెక్ట్ హెన్నా అప్లై చేయొచ్చు. కానీ ఇది హెడ్ బాత్ హెయిర్ అయితే మనం ఆయిల్ పెట్టి తర్వాతే హెన్నా అప్లై చేయాలి. అండ్ హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఆ రోజే మీరు హెడ్ బాత్ అనేది చేయకూడదు. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి. ఆ రోజు ఓన్లీ వాటర్ బాత్ అనేది చేయాలి. ఇప్పుడు మీకు హెన్నా ఎలా అప్లై చేయాలనేది మీకు చెప్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మధ్యలో పాపిడిని ఇలా తీసుకోవాలి. ఇది మధ్యలో ఇలా పాపిడి తీసుకోవాలి. దానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, లాస్ట్ చివరి పాయ వరకు మనం హెన్నా ఇలా అప్లై చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక పాయ, లెఫ్ట్ సైడ్ పాయడు కూడా సేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అప్లై చేసుకుంటూ రావాలి. తర్వాత రైట్ సైడ్ ఇంకో పాయ తీసుకుని ఇది కూడా సేమ్ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు మొత్తం హెన్నా ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా అప్లై చేయాలి. తర్వాత మనం ఈ 3 పాయలు తీసుకున్నాం కదా, మిడిల్ లాస్ట్. ఇప్పుడు ఈ 3 పాయల్ని మనం ఇలా దీన్ని ముడి కింద వేసుకోవాలి. ఈ ముడి ఫస్ట్ ముడే మీకు గ్రిప్ అండి. ఈ ముడి కొంచెం గట్టిగా వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ చిన్న ముడికి ఇలాగా హెన్నా మొత్తం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు చివరి వరకు హెన్నా అప్లై చేయకపోతే ఇది మొత్తం అప్లై అయిపోద్ది హెన్నా. ఇలా జస్ట్ ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు హెన్నా అప్లై చేసుకున్నారనుకోండి, మీ హెయిర్కి మొత్తానికి హెన్నా పడుతుంది. తర్వాత ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ఒక పాయ తీసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పాయను కూడా హెన్నా అప్లై చేసుకుంటూ ఇలా చివరి వరకు అప్లై చేసుకుంటూ ఈ ముడిని కింద, ఈ ముడి దగ్గర కింద నుంచి ఇంకో ముడి ఇలా పెట్టుకుంటూ రావాలి. తర్వాత ఇలా దీనికి మొత్తం ఆ హెన్నా అనేది అప్లై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రైట్ సైడ్ అనేది కూడా ఇంకో పాయ తీసుకోవాలి. మీరు ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ ఒక పాయ తీసుకుంటే రైట్ సైడ్ ఇంకో పాయ తీసుకుని చివరి నుంచి లాస్ట్ వరకు అప్లై చేస్తూ ఉండాలి. ఇలా అప్లై చేస్తే మీకు జుట్టులో దాక్కున్న వైట్ హెయిర్ కానీ ఇలాగా బ్లాక్ హెడ్స్ కానీ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ కూడా ఇలాగ పాయ తీసుకుని దానికి కూడా సేమ్ ప్రాసెస్. చివరి నుంచి లాస్ట్ వరకు అప్లై చేసి ఇది ఎప్పుడు ఈ పాయ అనేది ముడి కింద నుంచి పైకి మనం ముడి పెట్టుకోవాలి. తర్వాత ముడి పెట్టేసుకున్న తర్వాత ముడి స్టిఫ్గా ఉండడానికి కొంచెం హెన్నా అనేది అప్లై ఇలా చేయాలి. చూడండి, ఎక్కడన్నా మనం మిస్ అయితే ఇది ఇలా అప్లై చేయడం వల్ల మొత్తం హెయిర్కి అనేది హెన్నా పడుతుంది. మళ్ళీ ఇటు నుంచి ఒక పాయ తీసుకోవాలి. మన స్కల్కి అంటుకునేలాగా హెన్నా అనేది అప్లై చేయాలి. అప్పుడు మీకు ఏ వైట్ హెయిర్ ఉన్నా అదంతా రెడ్ అనేది మారిపోతుంది. ఇది చూడండి, ఇలాగే ముడి జస్ట్ కింద నుంచి పైకి ఇలా ముడి పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత ఇలా హెన్నా అనేది దీనికి ఇలా అప్లై చేయాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా పాయలు తీసుకుంటూ మీరు అలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా స్కల్ కనిపించేలాగా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ స్కల్కి ఇలా అప్లై చేసుకుంటే మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. ఈ హెన్నా అనేది మీరు మంత్లీ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. డాండ్రఫ్ కూడా పోతుంది ఈ హెన్నా వల్ల.
చూడండి, ఇది మొత్తం అప్లై చేశాను. దీన్ని కూడా 3 యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసుకోవాలి. దానికి మళ్ళీ హెన్నా అనేది ఇలా అప్లై చేసేసుకోవాలి. ఈ పాయ తీసుకున్నాం కదా, ఇది కూడా హెన్నా ఫస్ట్ నుంచి చూడండి లాస్ట్ వరకు, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ పాయ వరకు ఇలా అప్లై చేస్తాను నేను. అప్లై చేసేసి ఇది ముడి కింద నుంచి పై వరకు ఇలా చుట్టాలి. ఇది ఇలా అప్లై చేయాలి. తర్వాత కూడా సేమ్ ప్రాసెస్. ఇలా పాయ తీసుకుని నెక్స్ట్ మనం ఇంకో పాయ తీసుకున్నాం ఇటు సైడ్. ఇది కూడా లాస్ట్ నుంచి చివరి వరకు అప్లై చేసుకుని ఈ ముడికి ఇలా అనేది మనం స్ప్రెడ్ చేస్తూ ఈ రౌండ్స్కి ఇలా క్లియర్గా హెన్నా అప్లై చేయాలి. ఎక్కడన్నా మిస్ అవుతే మీరు మధ్య మధ్యలో కొంచెం అక్కడ కూడా ఇలా హెన్నా అనేది అప్లై చేసుకోవచ్చు. మనకేంటంటే మెయిన్ ఇది స్కల్ అనేది కవర్ అవుతుంది. తర్వాత సైడ్స్ ఎక్కడన్నా రిమైనింగ్ ఉంటే మీరు హెన్నా దాన్ని అక్కడ కొంచెం కొంచెం అప్లై చేసుకోవచ్చు. ఈ రౌండ్ కూడా ఇలా రౌండ్స్ ఇచ్చేసుకోవచ్చు. జస్ట్ లాస్ట్ మనకి ఒక చివరిపాయి లాస్ట్ మిగిలిపోయింది కదా, అది డబల్ చేసుకుని దానికి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా అప్లై చేసుకుని దాన్ని కూడా ఇలా కింద నుంచి పై వరకు ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ ముడే మీకు బేస్మెంట్ కాబట్టి ఇన్ని రౌండ్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ముడి అనేది మీరు చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి. లాస్ట్ ఇది లాస్ట్ పాయ. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా లాస్ట్ వరకు చివరి వరకు పాయకి హెన్నా అనేది పెట్టేసుకుని లాస్ట్ రౌండ్లో మొత్తం మనం ఇలా అప్లై చేసేసుకోవాలి. లాస్ట్ ఎక్కడన్నా మీకు మిగిలిపోతే ఏమీ కాదు, జస్ట్ ఇలా మీకు హెన్నా ఉంటుంది కదా అది తీసుకుని ఎక్కడ మిగిలిపోయిందో అక్కడ అనేది మీరు హెన్నా అనేది పెట్టుకోవచ్చు. ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఎలా అప్లై చేసుకున్నారు ఏంటి, ఎలాంటి రిజల్ట్ వచ్చింది, వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అయ్యిందా లేదా, డాండ్రఫ్ పోయిందా లేదా, ప్లీజ్ కామెంట్ మీ. మొత్తం అంతా హెన్నా అప్లై చేస్తాం కదండి, ఇదే ప్రాసెస్లో మీరు కూడా మీ ఇంటి దగ్గర అప్లై చేసుకుని కామెంట్ చేయండి. మన మిస్సెస్ 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంకింగ్ యూ ఆల్.